నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. అవును, ఘోరంగా ఓడిపోయాం. ఆ తరువాత కొందరు పార్టీ నుంచి వెళ్ళిపోయారు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక జరగాల్సింది ముందుంది. మీరు మళ్ళీ పార్టీలోకి రావాలనుకుంటే రావచ్చు. నో అబ్జెక్షన్. మీ రాక కోసం డోర్లు తెరిచే ఉంటాయి. వెళ్ళిపోయిన వారిని ఏమీ అనబోను. పార్టీని వీడటానికి మీ కారణాలు మీకుండొచ్చు. ఐ విల్ అండర్స్టాండ్. మళ్ళీ వస్తానంటే వెల్కమ్ అంటూ ఫ్యాన్ పార్టీని వీడిన నేతలకు స్వాగతం సుస్వాగతం అన్నారు వైసీపీ అధినేత. ఆయన పిలుపునిచ్చి 2 నెలలైపోయింది. ఘర్ వాపసి ఎంతవరకొచ్చింది? ఎంతమంది నేతలు తిరిగి టచ్లోకొచ్చారు? ఫ్యాన్ కిందకు చేరాలనుకుంటున్నదెవరు? పార్టీని వీడి వెళ్లిన నేతలకు వైసీపీ అధినేత బంపర్ ఆఫర్. వెళ్లిన వారు తిరిగి రావచ్చు. నో ఆబ్జెక్షన్స్ అని చెప్పిన జగన్. అధినేత ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చిన లీడర్లు థింకింగ్. ఆఖరి వరకు ఆగి సిచ్యువేషన్ను బట్టి డెసిషన్స్ తీసుకునే ప్లాన్. ఓటమి వైసీపీని షాక్కు గురిచేసింది. అధినేత నుంచి కార్యకర్త వరకు అందరూ డైలమాలో ఉండిపోయారు. కూటమి దూకుడు, వైసీపీ నేతల వరుస అరెస్టులు, ఆ తర్వాత లిక్కర్ కేసు, ఇలా వరుస పరిణామాలు ఫ్యాన్ స్పీడ్ను ఇంకా తగ్గించాయి. ఈ క్రమంలో చాలా మంది నేతలు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి అయితే సైకిల్ ఎక్కారు, లేకపోతే జనసేనలోకి వెళ్లారు. కొందరు కాషాయం కండువా కప్పుకున్నారు. ఇంకొందరు ఏ పార్టీకి వెళ్లకుండా వైసీపీకి గుడ్ బై చెప్పి సైలెంట్గా ఉండిపోయారు. అయితే పార్టీని వీడి వెళ్లిన నేతలంతా పేరున్నవాళ్లు కావడంతో పాటు తమ తమ నియోజకవర్గాల్లో పట్టున్న నేతలు కూడా. ఈ విషయాలను గమనించిన వైసీపీ అధినేత ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కీలక కామెంట్స్ చేశారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన వారిని తిరిగి చేర్చుకునేందుకు రెడీగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు జగన్. ఎవరు వచ్చినా డోర్లు తెరిచే ఉంటాయన్నారు. కొన్ని కారణాలతో వెళ్లిపోయినా తిరిగి వచ్చేవారికి తలుపులు తెరిచి ఉంచామని రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పారు. వైసీపీ అధినేత జగన్ రిటర్న్ బ్యాక్ అంటూ లీడర్లకు పిలుపునిచ్చే 2 నెలలవుతోంది. అయినా ఇప్పటి వరకు పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలెవరూ తిరిగి ఫ్యాన్ పార్టీ వైపు చూడలేదు. ఇలా ఎందుకు జరిగిందనేది చర్చకు దారితీస్తోంది. గత ఎన్నికల తర్వాత చాలా మంది కీలక నేతలు పార్టీ నుంచి బయటకు వచ్చారు. జగన్ దూరపు బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి, రైట్ హ్యాండ్ గా పేరున్న విజయసాయిరెడ్డి, ఆళ్ల నాని, మోపిదేవి వెంకటరమణతో పాటు జిల్లాల స్థాయిలోనూ చాలా మంది నేతలున్నారు. వీరంతా కూడా వైసీపీని కాదని వెళ్లిపోయారు. పదవుల్లో ఉన్నవారు కూడా వేర్వేరు పార్టీల్లో చేరిపోయారు. అయితే వైసీపీని వీడి కూటమి పార్టీలో చేరిన నేతలకు అక్కడ గుర్తింపు దక్కట్లేదట. వాళ్లను ఆ పార్టీలో ఎవ్వరూ నమ్మట్లేదట. దీంతో వైసీపీని వదిలేసి బాధపడుతున్నట్టు లీకులు ఇస్తున్నారట. ఈ విషయం జగన్ చెవిన పడడంతో తిరిగి పార్టీలోకి రావచ్చు, ఆల్ ఆర్ వెల్కమ్ అని చెప్పారు జగన్. కానీ నాయకులు ఎవ్వరూ మళ్లీ వైసీపీలోకి చేరలేదు. కొందరు నాయకులు తమకు వైసీపీనే ఆప్షన్, తిరిగి ఫ్యాన్ పార్టీలోకి వెళ్తామంటూనే కాస్త టైం తీసుకుంటున్నారట. ఇప్పుడే వైసీపీలోకి వెళ్తే ఏ కారణంతోనైతే పార్టీని వీడి వెళ్లారో అదే కష్టాలు ఫేస్ చేయాల్సి వస్తుందని టెన్షన్ పడుతున్నారట. ఇప్పటికిప్పుడు తిరిగి వైసీపీలోకి వెళ్లినా మళ్లీ కూటమికి టార్గెట్ అవుతామని ఆందోళన చెందుతున్నారట. అందుకే ఇంకొంతకాలం వెయిట్ చేసి పరిస్థితిని బట్టి టికెట్లు, నియోజకవర్గాలు, పొలిటికల్ సిచ్యువేషన్స్, సమీకరణాలు అన్నీ లెక్కలు వేసుకుని ఎన్నికల మూమెంట్ హీటెక్కే టైంకి తిరిగి ఫ్యాన్ పార్టీలో చేరాలి అనేది కొందరి ప్లాన్ అంటున్నారు. ఇప్పుడే వైసీపీలోకి వెళ్తే అటు కూటమి నుంచి ఒత్తిళ్లతో పాటు ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్లు ఉండగానే ఇప్పటి నుంచే క్యాడర్ లీడర్లను మెయింటైన్ చేయడం ఆర్థికంగా భారమని భావిస్తున్నారట. అందుకే అదును చూసి ఇప్పుడున్న పార్టీలోనే ఉండాలా లేక ఇంకేదైనా ఆప్షన్ వెతుక్కోవాలా అనేది ఆలోచిస్తున్నారట. వైసీపీ విపక్షంలో ఉంది కాబట్టి ఎలాగూ అవకాశాలు ఉండే ఉంటాయని. అందుకే జగన్ ఇచ్చిన పిలుపునకు లీడర్లు క్విక్ రియాక్షన్ ఇవ్వట్లేదని చెప్పుకుంటున్నాయి ఫ్యాన్ పార్టీ వర్గాలు.